పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయము 29వ వచనం నుండి 32వ వచనం వరకు. ప్రజలు అనేకులు అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతును కోరుచున్నది. కానీ యోనా సూచన కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినేవే వాసులకు యోనా సూచన అయినట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడును ఒక సూచన అగును. తూర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినేవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాటి సువార్తలో క్రీస్తు ప్రభు ఈ తరము దుష్టతరము అంటూ ఉన్నారు. ఈ తరము దుష్టమైనది అంటూ ఉన్నారు. ఎందుకంటే వారు ప్రభువు నుండి ఒక గుర్తును కోరుకుంటూ ఉన్నారు. ప్రియులారా, యూదా ప్రజలు ముఖ్యంగా వారి యొక్క నాయకులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు లాంటి వారు మరి వారి యొక్క అవిశ్వాసం వలన క్రీస్తు ప్రభుని అభిషిక్తునిగా మెస్సయాగా అంగీకరించక ప్రభువే మెస్సయా అని నిరూపించడానికి క్రీస్తు ప్రభువు నుండి ఒక గుర్తును కోరుకుంటూ ఉన్నారు. ఒక గుర్తును అంటే ఒక సెన్సేషనల్ అద్భుతాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు. ఒక గుర్తును కోరుకోవటం ప్రియదేవుని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలకు పెద్ద కొత్తేమి కాదు, కొత్త విషయం కాదు. పౌలు గారు వారిని బాగా అర్థం చేసుకున్నారు. పౌలు గారి మాటల్లో మనము అర్థం చేసుకుందాం ప్రియులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనంలో పౌలు గారు ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. యూదులు అద్భుతములను కోరుకొనుచున్నారు, గ్రీకులు వివేకముకై ప్రాకులాడుచున్నారు అంటున్నారు. యూదులు అద్భుతములను కోరుకొనుచున్నారు, గ్రీకులు వివేకముకై ప్రాకులాడుచున్నారు అంటున్నారు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా అనేక సార్లు ప్రజలకు ప్రభువు గుర్తును చూపిస్తూ ఉన్నారు. అద్భుతముల ద్వారా, సూచక క్రియల ద్వారా వారికి ఒక గుర్తును చూపిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథం నుంచి మనము కొన్ని ఉదాహరణలు మనం చూసుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు కయీనుకు ఎదురుపడిన వాడు ఎవడును అతనిని చంపకుండుటకు అతని ముఖమున ఒక గుర్తుంచెను అని మనం చదువుకుంటున్నాం. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చదువుకుంటే ఇక ఎప్పుడూ కూడా జలప్రళయము ద్వారా భూమిని నాశనము చేయనని దేవుడు ఒడంబడిక చేసుకొని ఆ ఒడంబడికకు గుర్తుగా ఆకాశంలో రంగుల ధనుస్సును ప్రభువు ఉంచుతూ ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చదువుకుంటే ప్రభువు మోషేను ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి ఐగుప్తునకు పంపబోయే ముందు ప్రభువు మోషే ముందర అనేకమైనటువంటి సూచక క్రియలను ప్రభువు చేస్తూ ఉన్నారు. అదేవిధముగా అటువంటి సూచక క్రియలని, అద్భుతాలని మోషే చేయటానికి కావలసినటువంటి శక్తిని ప్రభువు మోషేకు నింపుతూ ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం మనం చదువుకుంటే గిద్యోను ప్రభువు నుండి ఒక గుర్తును కోరుకుంటూ ఉన్నాడు. ఆ గుర్తును గిద్యోను అడిగినటువంటి ఆ గుర్తును ప్రభువు నిజంగానే చేసి చూపిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా అనేక సార్లు దేవుడు తన యొక్క శక్తిని ప్రజలకు అనేక విధాలుగా సూచక క్రియల ద్వారా నిరూపించుకుంటూ ఉన్నాడు. వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి సూచక క్రియలు, 10 ఉపద్రవములు. వారు ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించిన తరువాత వారి కోసం దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. వెనక వైపు ఐగుప్తు సైన్యం మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటే
ఈ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం పొడి నేల మీద నడవగలిగారు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభముగా ప్రభువు వారిని ముందుండి నడిపించారు. ప్రియులారా, వారు ఎడారిలో ఉన్నప్పుడు వారికి ఆహారం లేకపోతే ఆకాశం నుండి మన్నాను కురిపించారు. మాంసం కావాలంటే పూరేడు పిట్టలను పంపించారు. వారికి దాహం వేసి వారు ప్రభు మీద తిరగబడినప్పుడు ప్రభు వారికి బండ నుండి నీరుని పుట్టించారు. ఇలా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇలా బైబిల్ గ్రంథం మొత్తం కూడా ప్రభు చేసినటువంటి అనేకమైనటువంటి సూచక క్రియలు, ఆ గుర్తులు మనకు కనిపిస్తాయి. కానీ ప్రభు ఇటువంటి గుర్తును కోరుకునేటువంటి వారితో ఏమంటూ ఉన్నారంటే, యోనా సూచన కంటే వేరొకటి అనుగ్రహింపబడదు అంటూ ఉన్నారు. యోనా సూచన కంటే వేరొకటి అనుగ్రహింపబడదు అంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోనా నినేవే పట్టణానికి వచ్చినప్పుడు అద్భుత విధముగా మరి యోనా నినేవే పట్టణానికి వచ్చాడు. కానీ యోనా ప్రాపర్గా నినేవే పట్టణానికి ప్రభుని యొక్క మెసేజ్ అందివ్వటానికి వెళ్ళినప్పుడు యోనా ఎటువంటి సూచక క్రియలతో వెళ్ళలేదండి. యోనా ఏం చేస్తూ ఉన్నాడు? నినేవే పట్టణంలోకి వెళ్ళి 3 రోజుల పాటు తిరగవలసినటువంటి నినేవే పట్టణాన్ని ఒక్క రోజులోనే తిరిగి బోధిస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని. ఏమని? 40 దినాల్లో నినేవే నాశనమైపోతుంది అంటూ ఉన్నాడు, అంతే. కానీ ఆ ప్రజలు ఏం చేశారు? ఈ యోనా పలికినటువంటి మాటలు, యోనా ప్రవక్త పలికినటువంటి మాటలను ప్రజలు సీరియస్గా తీసుకున్నారు. ప్రియులారా, రాజు దగ్గర నుండి ప్రజల వరకు, పశువుల వరకు అందరూ కూడా యోనా మాటలు విని గోనె తాల్చి బూడిద మీద కూర్చుండి ఉపవాసములుండి వారు తమ యొక్క పాపముల కొరకై పశ్చాత్తాపపడ్డారు, హృదయ పరివర్తన చెందారు. యోనా చెప్పినటువంటి ఒక చిన్న మాట వలన, యోనా ఇచ్చినటువంటి సందేశం వలన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఆ నినేవే ప్రజలు హృదయ పరివర్తనం చెంది వారు తిరిగి సన్మార్గంలో నడిచారు. దాని ఫలితంగా ప్రభు వారికి రావాల్సినటువంటి శిక్ష నుండి ప్రభువే మనసు మార్చుకొని వారిని శిక్ష నుండి తప్పిస్తూ ఉన్నారు. ఎటువంటి శిక్ష వారికి విధించకుండా ప్రభు జాలి కలిగినటువంటి హృదయం కలవాడు కాబట్టి వారిని శిక్ష నుండి వారిని తప్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు కూడా తన యొక్క పరిచర్యను ప్రారంభించినప్పుడు ఆయన కాలము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడి అనేటువంటి సందేశముతో ప్రజల ముందుకు వచ్చారు. అలాగని క్రీస్తు ప్రభు సూచక క్రియలు చేయలేదని కాదు, సూచక క్రియలు చేయలేదని కాదు, అనేకమైనటువంటి సూచక క్రియలు చేశారు. అనేకమైనటువంటి సూచక క్రియలు. కృంటి వారికి నడవటానికి శక్తినిచ్చారు, కుష్టు రోగులను స్వస్థపరిచారు, గుడ్డి వారికి చూపునిచ్చారు, చెవిటి వారికి వినికిడిని దయచేశారు. అనేక రోగములతో బాధపడుతున్నటువంటి వారికి క్రీస్తు ప్రభు స్వస్థతనిచ్చారు. దేవునికి తప్ప మానవ మాతృనికి సాధ్యము కానటువంటి మరి చనిపోయిన వారిని సైతము క్రీస్తు ప్రభు, మరణించిన వారిని సైతము జీవముతో లేవనెత్తారు. ప్రజలు ఆకలి కొని ఉంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టారు. ఇలా ప్రియ దేవుని బిడ్డలారా నీటిపైన నడిచారు. ఇలా అనేకమైనటువంటి అద్భుతాలు క్రీస్తు ప్రభు వారి ముందర చేశారు. అనేకమైనటువంటి సూచక క్రియలు వారి ముందు చేశారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ చూసి కూడా వారు అవిశ్వాసులై ఉన్నారు. ఇవన్నీ చూసి కూడా, ఇన్ని సూచక క్రియలు చూసి కూడా, ఇన్ని అద్భుతములు చూసి కూడా వారు అవిశ్వాసులై ఉన్నారు. ప్రభు చెప్పినటువంటి మాటలను విని కూడా వారు అవిశ్వాసులై ఉన్నారు. ఇటువంటి అవిశ్వాసాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క అవిశ్వాసాన్ని ప్రభు ఈరోజు ఖండిస్తూ ఉన్నారు. దుష్టమైనది అని ఎందుకంటూ ఉన్నారంటే,
వీరు ఈ యూదా ప్రజల యొక్క నాయకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు లాంటి వారు ప్రభు మెస్సయాని అంగీకరింపక ప్రభుని నుండి ఏ విధముగా ప్రజలను వేరు చేయాలి, ప్రభుని ఏ విధంగా వారు ఆపివేయాలి, ఆయన చేస్తున్నటువంటి పరిచర్యను ఆపివేయాలి, ప్రభుని ఏ విధంగా, ఎక్కడ ప్రభునిలో తప్పులుంటాయా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ శిక్షిద్దామా అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు ప్రియులారా. సైతాను చేసేటువంటి పని కూడా అదే. ఏ విధముగా దేవుని యొక్క ప్రజలను దేవుని నుండి వేరు చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఉంటుంది. అందుకనే ప్రభు ఏమంటున్నారు, ఈవిల్ జనరేషన్ అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రభు ఇంకొక ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. ఇంకొక ఉదాహరణ, దక్షిణ దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞాన పలుకును వినటానికి, జ్ఞానమును తెలుసుకునటానికి ఎక్కడెక్కడ నుంచో వచ్చింది ఆయన యొక్క జ్ఞానాన్ని వినటానికి. ప్రభు అంటున్నారు, తీర్పు దినమున ఈ నినేవే ప్రజలు, ఈ దక్షిణ దేశపు రాణి మిమ్మల్ని ఖండిస్తారు అని యూదా ప్రజలతో పలుకుతున్నారు. ఎందుకు అంటే వీరికి ఉన్నటువంటి ప్రభు కల్పించినటువంటి ఆ వసతి, ఆ ప్రివిలేజ్ ఎవరికి కూడా లేదు ప్రియులారా, ఏ జాతికి కూడా లేదు. యూదా ప్రజలు దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి జాతి. ప్రభువు వారికి చేసినటువంటి సూచక క్రియలు, వారికి చూపించినటువంటి సూచక క్రియలు, వారి కొరకు చేసినటువంటి అద్భుతాలు మరి ఏ జాతికి కూడా ప్రభు చేయలేదు. వారు ప్రివిలేజ్డ్ పీపుల్. రావలసినటువంటి మెస్సియా కూడా వారి మధ్యలోనే, క్రీస్తు ప్రభు వారి మధ్యలోనే జన్మించాడు. వారి మధ్యనే క్రీస్తు ప్రభు పరిచర్య చేశాడు. ఎందరెందరో ప్రవక్తలు కలలుగాంచినటువంటి మెస్సయ్య వారి మధ్యలోనే పరిచర్య చేశాడు, వారి మధ్యలోనే అద్భుతములు చేశాడు క్రీస్తు ప్రభు. మరి ఎందరెందరో ప్రవక్తలు చూడాలని ఆశించినటువంటి ఆ మెస్సయ్యను ఆనాటి తరం వారు చూశారు. కాబట్టి దేవుని కుమారుని చూసి ఆయన పలుకులను ఆలకించేటువంటి గొప్ప భాగ్యం మరి ఆ టైంలో ఆ తరానికి కలిగింది. కానీ వారి యొక్క అవిశ్వాసం వారిని కరుడుగట్టినటువంటి హృదయాలుగా, కఠిన మనస్కులుగా వారిని చేసి ప్రభుని యొక్క పలుకులను ఆలకింపకుండా చేసింది. కాబట్టి వారి యొక్క అవిశ్వాసానికి గాను ప్రభు వారిని ఖండిస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి ప్రజలు, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నలుదశల నుండి ప్రభు యొక్క మాటలు వినటానికి వచ్చేవారు. కానీ కొంతమంది యూదులు మాత్రము, ముఖ్యంగా వారి యూదా నాయకులు, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు లాంటి వారి యొక్క అవిశ్వాసంతో ప్రభువును విశ్వసించలేకపోయారు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నారు, ఇదిగో చూడండి, మీకు దొరికినటువంటి అవకాశం ఎవరికి దొరకలేదు. కానీ ఆనాడు నినేవే ప్రజలు ఒక్క మాటతో, యోనా ప్రవక్త పలికినటువంటి ఒక సందేశంతో హృదయ పరివర్తనం చెందారు. దక్షిణ దేశ ప్రాణి ఎక్కడెక్కడి నుండో వచ్చి సొలొమోను విజ్ఞానపు వాక్కులు వినటానికి వచ్చింది. మీరు కూడా మెస్సయాయే మీ ముందుకు వచ్చి పరిచర్య చేస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి సూచక క్రియలను చేస్తున్నారు. కానీ మీరు మెస్సయాను విశ్వసించలేకపోయారు. అందుకనే ఇదిగో తీర్పు దినమున ఈ యొక్క నినేవే ప్రజలు, దక్షిణ దేశపు రాణి మీ అవిశ్వాసానికి గాను మిమ్మల్ని ఖండిస్తారు అని దేవుని బిడ్డలారా ప్రభు ఆనాటి తరముతో పలుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుని యొక్క వాక్యం వినటానికి ఎన్నెన్నో సదావకాశాలు ప్రతిరోజు ప్రభు మనకు కల్పిస్తూనే ఉన్నారు. ప్రభు మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, సూచక క్రియలు చేస్తూనే ఉన్నారు. ప్రభుని యొక్క కృపను అనుభవించి కూడా, ప్రభుని యొక్క గుర్తులను, సూచక క్రియలను మనము అనుభవించి కూడా, ప్రభుని యొక్క వాక్యమును వింటూ కూడా మనము హృదయ పరివర్తనము చెందకపోతే, మనము హృదయ పరివర్తనము చెందకుండా అవిశ్వాసముతో ఉంటే దేవుని బిడ్డలారా అది వ్యర్థమే. కొంతమంది పెద్ద పెద్ద అద్భుత కార్యాలను ఆశిస్తూ ఉంటారు. జీవితంలో ప్రభుని యొక్క కృపను అనుభవించి కూడా
పెద్ద పెద్ద అద్భుత కార్యాలు, ఇంకా గొప్ప గొప్ప సెన్సేషనల్ అద్భుతాలు ప్రభు వారి జీవితంలో చేయాలనుకుంటారు. అలా ఎప్పుడూ కూడా మనం ఆశించవద్దు. విశ్వాసంతో ప్రభుని చెంతకు రండి, అద్భుతాల కోసం కాదు. కొంతమంది ప్రార్థనలకు ఎందుకు అటెండ్ అవుతున్నారంటే ఈ అద్భుతాల కోసమే. విశ్వాసం లేకుండా ప్రియులారా ఎప్పుడు కూడా అద్భుతాలు జరగవు. అది గమనించాలి. విశ్వాసం ఉంటేనే అద్భుతాలు చూడగలుగుతారు మీ జీవితంలో. ప్రభు చాలాసార్లు రోగులను స్వస్థపరిచిన తర్వాత ఏమంటూ ఉన్నారు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా మనలో ఆ గొప్ప విశ్వాసం ఉండాలి. మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే, దేవుడు మన జీవితంలో అనేక సూచక క్రియలు చేయాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ అవిశ్వసనీయత తొలగిపోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనమందరము కూడా ప్రభు మనకు గొప్ప విశ్వాసాన్ని దయచేయాలని, తన యొక్క కృప వలన మన యొక్క జీవితంలో మనము ఆ గొప్ప విశ్వాసాన్ని పొందుకొని దేవుని యొక్క అద్భుతములను, సూచక క్రియలను మనము మన జీవితంలో అనుభవించలాగున ప్రభు మనకు తనకు కృపను దయచేయాలని, తన కృపను దయచేసి మన విశ్వాసాన్ని అభివృద్ధి చేయాలని ప్రత్యేక విధంగా ఈరోజు ప్రార్థించుకుందాం. మనమందరం కూడా ఎల్లప్పుడూ ప్రభునికి విశ్వాసపాత్రముగా జీవించి, ప్రభుని యొక్క వాక్కులను ఎల్లప్పుడూ కూడా మనం ధ్యానించి పఠించి, ఆ వాక్యమును మన జీవితంలో ఆచరించి దేవునికి విశ్వసనీయమైనటువంటి బిడ్డలుగా జీవించేటువంటి భాగ్యమును ప్రభు మనకందరికీ ప్రసాదించాలని, ప్రభు ప్రతిరోజు మనకిస్తున్నటువంటి అవకాశాలను, విశ్వసనీయంగా ఉండటానికి మనకిస్తున్నటువంటి అవకాశాలను, దేవుని యొక్క వాక్యం వినటానికి ప్రభు మనకిస్తున్నటువంటి ఈ అవకాశాలను మనము సద్వినియోగం చేసుకొని ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండలాగున ప్రభు మనకు తన కృపను దయచేయాలని ఈరోజు ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.